హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము మిల్లెట్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, చాలా ఈజీగా ఇంట్లోనే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈరోజు మనము ప్రాసెస్లో చూసేద్దాం. నేను ఇక్కడ 4 రకాల మిల్లెట్స్ చేసుకుంటున్నాను. ఏ మిల్లెట్స్ అయినా కూడా ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలి. వాటర్ని ఇంకొక గిన్నెలో సపరేట్గా వంపేసుకుందాం. ఇదే వాటర్ని వేసుకుంటూ మనము ఈ మిల్లెట్స్ని గాలించుకోవాలి. ఇలా చేయడాన్ని గాలించడము అంటారనమాట. చేతిలోకి మిల్లెట్స్ని తీసుకుంటూ జల్లెడలో వేసుకుంటూ ఉండాలి. ఇలా జల్లెడలో వేసుకున్నామంటే మిల్లెట్స్ కిందికి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇలాగే కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మిల్లెట్స్ని ఇలా గాలించుకుంటూ ఉన్నామంటే ఏమైనా రాళ్ళు మట్టి ఏమున్నా కూడా అడుగు భాగానికి పోతాయన్నమాట. కొద్దిగా అడుగున చాలా తక్కువ చేతికి వచ్చేంత వరకు అలా చేసి చేతికి రానప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ ఇలా వంపేసుకోవాలి జల్లెడలోకి. ఇలా చేసామంటే అడుగు భాగానికి రాళ్ళు మట్టి చిన్న చిన్న ఏమి ఉన్నా కూడా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా అడుగున ఉండిపోతాయి అన్నమాట. చాలా ఈజీ కదండి. చూడండి, ఇలా మనము గాలించుకోవాలి. ఈ మిల్లెట్స్ని తిరిగి మళ్ళీ గిన్నెలో వేసేసుకుందాం. వాటర్ను వేసుకుంటూ బాగా చేతితో నలపాలన్నమాట. మిల్లెట్స్లో డస్ట్ చాలా ఉంటుందండి. చేతితో ఇలా బాగా నలిపేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి మిల్లెట్స్ అన్నింటినీ. ఏ మిల్లెట్స్ అయినా ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. 3-4 సార్లు ఇలా కడిగేసుకున్నామంటే మిల్లెట్స్ని నీట్గా తయారైపోతాయి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ని అన్నిటినీ జల్లెడలో వేసేసుకోవాలి. ఒక ½ అవర్ పాటు అలా వదిలేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ½ అవర్ తర్వాత ఒక కాటన్ క్లాత్లు వేసేసుకుందాం. ఈ మిల్లెట్స్ని అంతా చేతితో బాగా రుద్దేసామంటే కాటన్ క్లాత్కి తడి అంతా పీల్చేసుకుంటుంది. చూడండి, తడి అంతా చాలా బాగా పీల్చేసుకునింది కదా. ఇప్పుడు ఈ మిల్లెట్స్ని అన్నిటినీ ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. 2 రోజులకంతా మిల్లెట్స్ చాలా బాగా ఎండిపోయాయి చూడండి. ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. గెరటతో కలుపుతూ వేయించుకోవాలి. చేతితో టచ్ చేసామంటే మిల్లెట్స్ని కొద్దిగా వేడిగా మనకు తగలాలి. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక అరగంట పాటు చల్లారనివ్వాలి. అరగంట తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవడానికి చిన్న మిక్సీ జార్ అయితే పిండి చాలా త్వరగా మెత్తగా మెదిగిపోతుంది. చిన్న మిక్సీ జార్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు జల్లెడ పట్టేసుకుందాం. పిండిని జల్లెడలో వేసేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. పిండిని మిక్సీ పట్టుకోవడానికి పెద్ద జార్ కంటే చిన్న జార్నే వాడుకోవాలి. అప్పుడే పిండి చాలా మెత్తగా మెదిగిపోతుంది. చూడండి, మనకు కొంచెమే మిగిలింది కదా. ఈ కాస్త మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని మిగిలి ఉన్న మిల్లెట్స్ని వేసేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసుకుందాం.
ఎక్కువగా ఉన్నప్పుడు మిల్లుకు పట్టించుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా మిల్లెట్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే మనము ఈజీగా పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొంచాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకొని ఈ పిండిని కూడా జల్లెడ పట్టేసుకుందాం. చూడండి, చాలా తక్కువ మిగిలింది. ఇది మిల్లెట్స్కు ఉండే పొట్టు అన్నమాట. ఇదేమి ఇంకా మనము వాడుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, మెత్తని పిండి ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈరోజు మిల్లెట్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పిండిని తయారు చేసుకోవాలి అన్నది కూడా చూసేసాం కదా. ఈ ప్రాసెస్లో మీరు కూడా పిండిని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.